కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూటమికి చెందిన నాయకులు ఆదోని జిల్లా కావాలంటూ రోడ్డెక్కి ధర్నాలు చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఉదయం నుంచే పట్టణంలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధాన రోడ్లపై కౌలు మార్కెట్ దగ్గర బస్టాండ్ రోడ్డు, టవర్ సర్కిల్ ప్రాంతాల్లో గుంపులుగా కూర్చోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా కలిసి ధర్నా చేపట్టారు. ఆదోనిని కొత్త జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్తో నినాదాలు చేస్తూ వివిధ సంఘాలు, వ్యాపార వర్గాలు కూడా బంద్కు మద్దతు తెలిపినట్లు స్థానిక నాయకులు తెలిపారు. ఆదోనిని కొత్త జిల్లాగా ప్రకటించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. పట్టణంలో రాకపోకలు ఎక్కడికక్కడ పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి. పద్మ, ఆదోని ప్రత్యేక జిల్లా చేయాలని ఈ రోజైతే ఆదోని బంద్కు పిలిపించిన నేపథ్యంలో కూటమి పక్షాలతో పాటు ఆయా ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా కూడా ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఆదోని పశ్చిమ ప్రాంతంగా ఉండే చాలా వెనుకబడ్డ ప్రాంతము. ఆదోనితో పాటు 5 నియోజకవర్గాలు ఏదైతే ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పట్టికొండ, ఈ 5 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా చేయాలి. ఆ విధంగా అయితేనే భవిష్యత్తులో ఆదోని అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా వలసలు నివారణ చేయవచ్చు, లేదా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గత కొంతకాలంగా వినిపిస్తున్న ఒక డిమాండ్ అయితే మనకి కనిపిస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే 3 జిల్లాల్లో అదనంగా ఇచ్చిన నేపథ్యంలో ఆదోనిని జిల్లాగా చేయకపోవడం పోతే ఆదోని పరిసర నియోజకవర్గాలు కావచ్చు, లేదా స్థానికులు కావచ్చు చాలా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న, చాలా అంటే ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆదోని జిల్లా చేసి ఆదోని అభివృద్ధికి ఈ కూటమి ప్రభుత్వం పాటుపడాలని ప్రజలు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు. అదేవిధంగా వ్యాపార వర్గాలు, అన్ని వర్గాలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్న పరిస్థితులు. ఖచ్చితంగా అయితే అంటే పశ్చిమ ప్రాంతం ప్రధానంగా మనం కర్నూలు అంటేనే కరువు కాటకాలకు నిలయంగా చెప్తాము. అందులో ఆదోని ఈ పరిసర ప్రాంతాల్లో కార్మికులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, ఇతరత్ర నిరుద్యోగులు కావచ్చు, అనేక మంది బెంగళూరు, హైదరాబాద్, ఇలా ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్ళి బతుకుతున్న పరిస్థితులు. ఈ పరిస్థితులు అరికట్టాలంటే ఖచ్చితంగా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి. జిల్లాగా ప్రకటిస్తేనే ఈ 5 నియోజకవర్గాలతో డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇండస్ట్రియల్ స్పార్క్స్ వస్తాయి, అదేవిధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా కూడా ఏదైతే తాగునీరు, తాగునీరు, ప్రధానంగా తాగునీరు ఏదైతే తుంగభద్ర డ్యామ్ నుంచి ఇక్కడ 3-4 నియోజకవర్గాలకి సాగునీరు అందుతూ ఉంది. మరి ఈ క్రమంలో అంటే చివరి ఆయకట్టు భూములకు సాగునీరు కూడా అందట్లేదు. అంటే రావాల్సిన డ్యామ్ నుండి రావాల్సిన నీటి వాటర్ రావట్లేదు. వీటన్నిటి కూడా జిల్లా అయితేనే ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి, ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. అంటే డిమాండ్లన్నీ నెరవేర్చుకోవచ్చు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అదేవిధంగా నూనె మిల్లు, జిన్నింగ్ ఫ్యాక్టరీ, గతంలో ఒక ఆదోనంటేనే 2వ ముంబైగా ఒక వెలుగు వెలిగింది. ఆయిల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, జిన్నింగ్ ఫ్యాక్టరీస్ కావచ్చు, రకరకాలుగా ఉండి వేల మంది కార్మికులు ఉపాధి పొందేవాళ్ళు. అంటే కాలానుగుణంగా ఫ్యాక్టరీలన్నీ మూతపడడం, అంటే ఉపాధి లేక అనేక మంది పేదలు రోడ్ల పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాలకులు, ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి గత దశాబ్దాలుగా. అయినా ప్రజల తలరాత మారట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆదోనిని జిల్లాగా చేసి ఈ కూటమి ప్రభుత్వం లేదా ప్రతిపక్షం, అఖిల పక్షాలు అన్ని కూడా ఏదైతే జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు చేస్తున్న ఈ ధర్నాకు ఖచ్చితంగా అయితే కూటమి ప్రభుత్వం గుర్తించి ఆదోని జిల్లాగా ప్రకటించాలని వీరైతే బలమైన సంకల్పం తొడిగారు. ప్రభుత్వం దిగి వచ్చి అంటే మమ్మల్ని గుర్తించి మా కష్టాలు, మా బాధలు పట్టించుకునే దాకా ఈ ఉద్యమాన్ని అయితే వదిలిపెట్టాము, జేఏసీ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామని ఆదోని ప్రజలు, పరిసర నియోజకవర్గాలు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ నినదిస్తున్న పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. పద్మ, రైట్, థ్యాంక్ యూ బసవరాజు.